అతనికి ఇంచుమించు 8 మంది పిల్లలు. తను ఉన్న దేశంలో ఆ 8 మంది పిల్లల్ని పోషించడం కష్టమవుతుంది. అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించినట్లయితే నా బిడ్డలకు ఏ లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి అమెరికా దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి తను కలలు కన్నాడు. కావలసినటువంటి పాస్పోర్ట్లు తీసుకున్నాడు. ప్రయాణానికి కావలసిన డబ్బులు సమకూర్చుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడి పైసా కూడబెట్టాడు. అలా కూడబెట్టి అమెరికా దేశానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడలో ప్రయాణం చేయడానికి టికెట్లు కూడా కొనేసుకున్నాడు. అతనికి ఉన్నటువంటి బిడ్డల్లో ఒక కొడుకుని ఒక ఊర కుక్క కరిచింది. ఫలితంగా ఆ కుర్రవాడికి ఆరోగ్యం పాడైంది. అంతేకాకుండా కుక్క కరిచినప్పుడు సాధారణంగా అంటుకునేటటువంటి ఇన్ఫెక్షన్ ఏమిటంటే రాబీస్ అని చెప్పి అంటారు. ఆ రబీస్ అనేటటువంటి లేక రేబీస్ అనేటటువంటి వ్యాధి ఆ బిడ్డకు సోకింది. రాబోయే 11 రోజులు మీరు ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఆ ఇంటికి ఒక జెండా పాతేశాడు. 14 రోజుల వరకు ఇంట్లోంచి బయటకు రాకుండా మేము అందరం కూడా లోపలే ఉండటం ఏమిటి? దేవుడా, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఇలా ఎందుకు జరగనిచ్చావు? కొడుకుని తిడుతున్నాడు, దేవుడిని తిడుతున్నాడు. 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున స్కాట్లాండ్ లో ఉన్నటువంటి దేవుణ్ణి తిడుతున్న తన కొడుకుని చెప్పి నీ వల్లరా నా కళలన్నీ చెదిరిపోయి, నీ వల్లే నిన్ను నమ్ముకుని మాకేం చేశావు? పేరు క్లార్క్, CLARK, క్లార్క్ అనేటటువంటి వ్యక్తి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటన. అతను వెళ్ళాలనుకున్నటువంటి వాడ చాలా పెద్దది, బహు అందమైంది. ప్రపంచంలో అంత గొప్ప వాడ ఎప్పుడు నిర్మించబడలా. తను 7 రోజుల్లో ఎక్కాల్సినటువంటి వాడ అతన్ని తీసుకోకుండానే అది వెళ్ళిపోయింది. అది వెళుతున్నప్పుడు అతను వచ్చి చూసి ఏడిచాడండి. ఈ వాడలోనే కుటుంబంతో అమెరికా దేశానికి వెళ్ళాలని చెప్పి అనుకున్నా. ఈ వాడకే టికెట్లు కూడా నేను కొనుక్కున్నా. మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతుందని చెప్పేసి ఏడిచాడండి. 1912 ఏప్రిల్ 15వ తారీఖున న్యూస్ పేపర్లన్నింటిలో ఒకే ఒక వార్త. తెలుసా, ఏ వాడైతే ఇంగ్లాండ్ తీరాన్ని విడిచిపెట్టి అమెరికా దేశానికి వెళ్తూ ఉందో, టైటానిక్ అనే వాడ ఎవరి వల్ల కాదు ముంచటం, ఎవరి సాధ్యం కాదో ఈ వాడను ముంచటం అని ప్రగల్భాలు పలికినటువంటి ఆ వాడ మునిగిపోయింది. అందులో ఉన్న వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు. ఆ వార్తను చూసిన క్లార్క్ అనేటటువంటి ఇంటి యజమాని మోకాల మీద పడ్డాడండి. చేతులు వణుకుతున్నాయండి. దేవునికి ఆ వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి, అయ్యా, నా నిరాశను ఆశీర్వాదంగా మార్చిన మహా గొప్ప దేవుడు అయ్యా, నువ్వే కనుక మమ్మల్ని ఆపి ఉండకపోతే మేము అందరం చచ్చిపోయేవాళ్ళం కదయ్యా. సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు నీ క్షేమాన్ని కోరాడు కాబట్టే నువ్వు ముందు ఒక్క అడుగు వేయకుండా దేవుడు ఆపేశాడు. ఎందుకో తెలుసా? ఆ అడుగు కానీ నువ్వు వేసినట్లయితే ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో, ఎటువంటి నష్టం రాబోతుందో, ఏ విధంగా నీ కుటుంబం కూలిపోబోతుందో, నాశనం కాబోతుందో నీకు తెలియదు. సమస్తము తెలిసిన దేవుడు నీకు నాకు ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు స్టార్ట్ అంటాడు, కొన్నిసార్లు స్టాప్ అంటాడు, కొన్నిసార్లు అంటాడు. ఆయన స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ అవ్వు, ఆయన స్టాప్ అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆగో. ఎందుకంటే ఆయన స్టార్ట్ ఎంత ఆశీర్వాదమో ఆయన స్టాప్ కూడా అంతే ఆశీర్వాదం మన జీవితంలో.